మహోన్నతుడైన దేవ, సర్వాధికారి, లోకరక్షకుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సమస్తమును కలగజేసిన దేవ, ప్రతి అధికారము మీ వలన కలిగినదే. మీరు లేకుండా ఏది కలగలేదు ప్రభా. అంత గొప్ప దేవుడు మీరు. తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కీర్తిస్తూ మహిమపరుస్తున్నాను. ప్రతిరోజు కూడా నీ వాక్యంలో ఉన్నటువంటి అమూల్యమైన సత్యములను ధ్యానించటానికి అపాత్రులమైన మాకు మీరు ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకై స్తోత్రాలు. నేనును నాతో పాటు వాక్యాన్ని వింటున్న మా ప్రియ సహోదరీలు సహోదరులు అందరినీ, వారి కుటుంబాలను దయచేసి జ్ఞాపకం చేసుకోనండి. వారి కుటుంబంలో బలహీనులుగా ఉన్న బిడ్డల్ని దయచేసి ఆరోగ్యవంతుల్నిగా చేయండి. ఎన్నో కుటుంబాలు అసమాధానంతో ఉన్నాయి. వారు కన్నటువంటి బిడ్డల చెడు ప్రవర్తనను బట్టి అలాగ చెడుగా ప్రవర్తించే ప్రతి బిడ్డ జీవితాన్ని మార్చండి. ఎన్నో కుటుంబాలలో వివాహం కావలసిన బిడ్డలు ఉన్నారు తండ్రి, ఆడబిడ్డలు, మగబిడ్డలు. ఆ బిడ్డలకు సహాయం చేయి ప్రభా. ప్రతి ఆడబిడ్డకు ఒక చక్కటి భర్తని, ప్రతి మగబిడ్డకు ఒక చక్కటి భార్యని ప్రసాదించండి. మీరే ప్రతి వారిలో కార్యము జరిగించమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. జూన్ మాసం 13వ తారీఖు 2024 గురువారం. 2వ రాజుల గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనంలో ఉన్న విషయాలే. ఆహాజు రాజుగారు ఆ యొక్క ఇత్తడి గంగాళము కింద ఉన్నటువంటి ఆ స్తంభంల అంచులను తీసివేసి వాటి మీద ఉన్న తొట్టిని తొలగించి ఇత్తడి ఎడ్ల మీదనున్న సముద్రమును దింపి రాతి కట్టు మీద దాన్ని ఉంచాడు. నిన్నటి దినాన స్తంభములు వాటి అంచులు చెప్పాను. వింటున్న దైవ జనాంగమా, ఆ ఇత్తడి బైబిల్లో చెప్పబడినటువంటి మాట ఇత్తడి ఎడ్ల మీదనున్న సముద్రమును దింపి అంటాడు. ఆ ఇత్తడి గంగాళమును సముద్రమని సంబోధించారు. నన్ను బాగా గమనించవలసిన విషయం, ఆ ఇత్తడి గంగాళములో నీరు కొద్దిగా ఉండొచ్చు, అయితే అది సముద్రము, శుద్ధ జలముతో నింపబడిన సముద్రం. అక్కడ యాజకులు శుద్ధి చేసుకునేటటువంటి వారు అటువంటి ఇత్తడి గంగాళాన్ని, సముద్రాన్ని, ఆ యొక్క స్తంభముల యొక్క అంచులను తీసివేసి ఆ ఎడ్లను ప్రక్కకు తొలగించి రాతికట్టు మీద దాన్ని పెట్టారు. నిన్నటి దినాన ఈ విషయాలు చాలా మీతో చెప్పాను. ఈరోజు కూడా స్తంభములను తొలగించారు, అయితే ఎడ్లను కూడా తొలగించేశారు. ఎడ్లు కూడా ఇత్తడివే. తూర్పున 3 ఎడ్లు, పడమర 3 ఎడ్లు, ఉత్తరాన 3, దక్షిణాన 3, మొత్తము 12 ఎడ్లు. ప్రతి ఎద్దు కూడా వెలుపటి వైపున ముఖాలు తిప్పబడి ఉంటాయి, వాటి వెనుక భాగం లోపలి వైపున ఉంటాయి. ఆ గంగాళంలో ఉన్నటువంటి నీళ్లు, ఇత్తడి సముద్రంలో ఉన్నటువంటి నీరు ఆ యొక్క ఎడ్ల ముఖాలలో నుండి బయటికి వస్తూ ఉంటాయి. ఆ రీతిగా వాళ్ళు అమర్చారు. ఈ 12 ఎడ్లు దేనికి సాదృశ్యం అంటే 12 అపోస్తలులకు సాదృశ్యం. ఆ గంగాళంలో ఉన్నటువంటి ఆ ఇత్తడి సముద్రంలో ఉన్నటువంటి నీరు ఎడ్ల ముఖంలో నుండి, నోటిలో నుండి బయటకు వస్తున్నాయంటే ఈ 12 అపోస్తలులు బోధించే అపోస్తలుల బోధకు సాదృశ్యం. ఆ అపోస్తలుల బోధ
ప్రజలను శుద్ధీకరించేది, యాజకులను శుద్ధీకరించేది. మన పితరుల కాలంలో ఇత్తడి సముద్రము యాజకులను శుద్ధీకరించేది. కానీ ఇప్పుడు ప్రపంచంలో ప్రతి వారిని శుద్ధీకరించగలిగేది. ఈ రోజున ప్రభు పిల్లలు గమనించాలి, ఆ ఇత్తడి ఎడ్లను కూడా అహాజురాజు తొలగించేశాడు. అంటే ఆ 12 ఎడ్లు 12 అపోస్తలులకు సాదృశ్యం. ఆ 12 ఎడ్ల నోటిలో నుండి వచ్చే జలములు అపోస్తలుల బోధకు సాదృశ్యం. ఈ రోజున అపోస్తలుల బోధ పూర్తిగా సంఘాలలో నుండి తీసివేయబడ్డది. అపోస్తలుల బోధ ఈ రీతిగా ఉంది: మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసాన్ని పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి అని చెప్పి ఆ తర్వాత చెప్పాడు, మీరు ఈ రీతిగా వేరుపాటు జీవితాన్ని కలిగి మీరు చాలా శ్రద్ధగా ఉండాలి. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామాన బాప్తిస్మం పొంది. అపోస్తలుల బోధ ఈ రీతిగా చెప్పబడి ఉంది: మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామాన బాప్తిస్మం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుకుంటారు. మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి. అపోస్తలుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన యందు ఎడతెగకుండా ఉండండి అని చెప్పాడు. ఈ రీతిగా అపోస్తలుల బోధ ఉంది. ఏ సంఘం దీన్ని పాటిస్తూ ఉంది చెప్పండి? ప్రియులారా, గమనించాలి, మారు మనసు బాప్తిస్మం వరకు కరెక్ట్గానే ఉంది. ఆ బాప్తిస్మం వచ్చిన తర్వాత ఇప్పుడు అంటున్నారు యేసు నామంలోనే బాప్తిస్మం అని. మరికొంతమంది అంటున్నారు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిస్మం అని. ఈ రీతిగా బాప్తిస్మంలో ముంపుడు బాప్తిస్మము అవసరమని, కొందరు చిలకరింపు బాప్తిస్మము అవసరమని. ప్రియులారా, ఆ రెండవ విషయంలోనే మనం ఇంకా నెగ్గలేకపోతూ ఉన్నాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, వాటి దగ్గరికి మనం ఇంకా వెళ్ళనే లేదు. చాలామంది అంటున్నారు మేము వాక్యానుసారంగా బాప్తీసాన్ని తీసుకున్నామని. మరి వాక్యానుసారంగా పరిశుద్ధాత్మని కూడా పొందాలి కదా. చాలామంది అంటున్నారు ఆ దినాలలో, అపోస్తలుల దినాలలో పరిశుద్ధాత్మ వచ్చింది వాస్తవమే, కానీ ఆ ఆత్మ వెళ్ళిపోయింది అని చెప్తారు. లేదు, యేసు ప్రభు చెప్పాడు, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటానని చెప్పిన యేసయ్య అంటున్నాడు పరిశుద్ధాత్మ కూడా మీతో ఉంటుంది, మీతో ఉండి మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తుందని చెప్పాడు. ఈ రోజున దేవుని యొక్క ఆత్మ మనకు లేకపోతే సర్వసత్యములోకి మనం నడిపించబడలేం. దేవుని బిడ్డలుగా మీకు నా మనవి, ప్రియులారా, ఈ రీతిగా ఆత్మ దగ్గర కూడా ఎన్నో తర్కవాదాలు ఉన్నాయి. కొంతమంది ఆత్మ పొందాము అని అంటారు, కొంతమంది మేము ఆత్మ పొందితే భాషలు మాట్లాడలేదే, భాషలు మాట్లాడకపోతే మీరు ఆత్మ పొందినట్టు కాదు అని. కొంతమంది అంటారు మేము బాప్తిసం పొందిన వెంటనే యేసు ప్రభుల వారు ఎలాగా బాప్తిసం పొంది యోర్దానులో బయటకు వచ్చేటప్పుడు పరిశుద్ధాత్మ పావురంలాగా ఆయన మీద దిగిందో మేము కూడా బాప్తిసం పొందిన వెంటనే ఆత్మ పొందేసుకున్నాము అని అంటారు. ప్రియులారా, రకరకాలుగా అంటే దానర్థం మీరు గమనించాల్సింది, ఎడ్ల మీద ఉన్నటువంటి ఆ సముద్రమును, ఆ ఇత్తడి సముద్రమును తీసి రాతి మీద పెట్టేశారు. మనుషులు కట్టిన కట్టడాల మీద
ఆ సముద్రాన్ని పెట్టారు. ఈ రోజున శుద్ధీకరణ అపోస్తలుల బోధ ప్రక్కకు వెళ్ళిపోయాది, రాతి కట్టడం మీదికి వచ్చేది. అంటే మనుషులు కట్టుకున్న కట్టడలు, మనుషులు ఏర్పాటు చేసుకున్న పద్ధతుల మీదికి వచ్చేసాది. మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి అంటున్నాడు. ఈ రోజున మూర్ఖులకు ఈ తరము వారు అంటే ప్రియులారా, దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా మనలో మూర్ఖత, దేవుని వాక్యాన్ని స్పష్టంగా ఎరిగి ఆ ప్రకారంగా జీవించాలి అని కాదు. ఏదో బోధిస్తాం, ఏదో ప్రార్థిస్తాం. ఎవరికో దయ్యం పట్టింది, మేము ప్రార్థన చేస్తే బాగైపోయిందని డప్పులు కొట్టుకోవడమే. ఈ మధ్యన కూడా చాలామంది ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఫలానా వ్యక్తి ఉన్నాడని పేరు పెట్టి పిలిచి ఆయన బలహీనతని చెప్తూ ఉన్నారు, లేకపోతే వారి కుటుంబంలో ఉన్న సమస్యని చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా వాస్తవంగా ప్రభు వైపు మనుషుల హృదయాల్ని తిప్పేది కాదు, వారి వైపు ప్రజల్ని తిప్పుకోవడం. ఇలాంటి పనులు చాలామంది చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలు మనం బాగా గమనించాలి. అటువంటి బలహీనమైన విషయాలు కాకుండా బలవంతుడైన ఆ కృపగల దేవుని యొక్క సన్నిధిలో మనం బలపరచబడి స్థిరపరచబడులాగున మనం ఈ క్రమాన్ని, అపోస్తలుల బోధని పాటిస్తే ఎంత బాగుండు. వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డకు నా మనవి, మీరు వెళ్ళే సంఘంలో అపోస్తలుల బోధ ఉందా? మారు మనసు, పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు ప్రభు నామమున బాప్తిస్మం పొందాలి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరం పొందుకుంటారు. ఆత్మ పొందిన తర్వాత మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందాలి. ఆ తరువాత అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందు మీరు ఎడతెగకుండా ఉండాలని వాక్యము సెలవిస్తుంది. ఈ క్రమాన్ని ఎంతమంది పాటిస్తూ ఉన్నామో, దయచేసి క్రమం లేకపోతే నిజంగా ఇత్తడి ఎడ్ల మీద నుండి గంగాలము ప్రక్కకు తీసి రాతి కట్టడం మీద పెట్టబడిన సంఘమే అది. దేవుడు మీకు ఆ జ్ఞానమును ప్రసాదించునుగాక. ఆమేన్.